నుంచి కూడా కొన్ని రకాల విన్యాసాల్లో ఘనత సాధించారు. ఎక్కడైనా సరే ఆయన కోరుకునేది ఒకటే, తప్పట్లు. అంతే, మనం కూడా తప్పట్లో ఒకసారి ఆయన్ని అభినందిద్దాం. అలాంటి శేఖర్ రాజు గారి యొక్క ఇంత ఘన సన్మానానికి వచ్చేసినటువంటి మీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ మరి వారికి పీటీస్ పాఠశాల సిబ్బంది స్టేజ్ మీద ఎంతమంది అంతమంది కలిపి పిల్లల్ని ట్రైన్లో తీసుకెళ్లేటప్పుడు అవసరమైతే పిల్లలందరూ నిద్రపోతే ఆయన మరి కూర్చుని వాళ్ళ కాపలా కాస్తూ పోయి నిద్ర పట్టక నిద్రపోతూ కునుకు తీస్తూ, కోడి నిద్ర కునుకు అంటారు చూడండి, అలా నిద్రపోతూ కూడా రైల్లో ప్రయాణాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఆయనకి ఆ భగవంతుడు ఆ ఓపిక ఇచ్చారు, ఆ శక్తి ఇవ్వాలని ఇంకా విద్యార్థుల కోసం తప్పించి మంచి అవార్డులు పొందాలని నేను మనందరం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. గర్వంగా చెప్పుకునే గొప్ప విషయం ఇది. ఆయనకి అవార్డు రావడమే కాదు, మన డిఎన్ఆర్ కాలేజ్ సంస్థ యొక్క పేరు ప్రతిష్టను కూడా తీసుకురావడానికి ఎంతో కష్టపడిన వ్యక్తి ఆయన. నిజంగా చెప్పాలంటే నాకు ఆయనతో పూర్వం నుంచి పరిచయం ఉన్న గత 3 సంవత్సరాల నుంచి 2.5 years 3 years నుంచి ఈ కాలేజ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నాను కాబట్టి చాలాసార్లు ఇక్కడికే ఇన్వైటీగా రావటం, చాలాసార్లు మనం ఇక్కడ మాల్కమ్ లేదా రోప్ స్కిప్పింగ్ ఈ రెండు అన్ని నిజంగా ఎవరు చూసినా సరే నిజంగా అది జీవితంలో మర్చిపోని సంఘటనగానే భావిస్తారు. ఇది ఎంత డెడికేషన్ అంటే ఎప్పుడైనా మనం ఇక్కడ మాల్కమ్ రిహార్సల్స్ జరిగినప్పుడు లేకపోతే పోటీలు జరిగినప్పుడు ఎవ్రీ ఇయర్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి, స్టేట్ వైజ్ డిస్ట్రిక్ట్ వైజ్ జరుగుతూ ఉంటే చూసినప్పుడు ఆయన ప్రతి ఒక్క పిల్లల 6 years నుంచి 6 years స్టూడెంట్స్ నుంచి 12 years 15 years అసలు అతను ఒక్క సంవత్సరం చేస్తే అది ఒక మాల్కమ్ గారి అది ఒక సంవత్సరం చేస్తే అతని జీవితాంతం అతని శరీరానికి ఉపయోగపడుతుంది. అంత కష్టంగా చేసేది. మరి జగన్రాజు గారికి మరి ఏంటంటే ఇదే కాదు, మరి ఒక రకంగా చెప్పాలంటే నేను అనుకోవడం ఈ స్కూల్స్లో ఎప్పుడు అందరూ చాలా సీనియర్ టీచర్స్ ఉన్నారు. నేను అనుకోవడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా స్టేట్ లెవెల్లో రావడం. నేను ఎవరికి కాలేజ్ అనుకుంటున్నాను ఈ స్కూల్లో. అంటే నేను కూడా చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నవాడిని, ఒక 6 ఏళ్ళు ఇక్కడ 60లో చదువుకున్నవాడిని. అదే ఈ స్కూల్లో చదువుకున్నవాడు చాలా పెద్దవాడయ్యారు. నేను ఎదుర్కొన్నంత వరకు ఏంటంటే స్కూల్ గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు, కానీ మా సెక్షన్లో కూడా 10 మంది డాక్టర్లు అయ్యారు. మా క్లాస్ వాడు 10 మంది డాక్టర్లు అయ్యారు. అటువంటి మా గొప్ప వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు ఇక్కడ మన స్కూల్లో చదువుకున్నాడు. చెప్పాలి సీఏ గారికి కౌరు చెప్పాలి. అంతకుముందు నేను చూసేవాడిని, ఎక్కడ ఏది చాలా ఇబ్బందిగా ఉండేది. అసలు ఇప్పుడు ఒక్క పెట్ట కూడా కనిపించలేదు, అంత కంట్రోల్ చేశారు. ఈ సంస్థకి అది కావాలి. ఏం చేద్దాం వచ్చినప్పుడు చూస్తారన్నారు, నాకు అప్పుడు అనిపించలేదు. కానీ ఇవాళ చక్కగా చాలా అలా గుడి మీద చేసుకుని ఉండేటట్టు మేనేజ్మెంట్ ఉండేటట్టు చేస్తున్నారు. సార్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్టేజ్ మీద ఉన్న వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, శేఖర్ రాజుకి భగవంతుడు అన్నీ ఏం చేయాలంటే డబ్బుతో సైతం అన్ని ఖర్చు పెట్టేస్తారు ఆయన. అజాలు ఇది మీటింగ్ కూడా పెట్టమంటే మేము పెడతానంటే కాదు, నేనే పెట్టి ఉంటానంటారు. అంత హృదయార్థంగా ఉన్న ఆయన భగవంతుడు చల్లగా చూడాలని, ఆశీర్వాదాలు ఉండాలని, నేషనల్ లెవెల్లో కూడా రావాలని కోరుకుంటూ ఈ స్కూల్కి వచ్చినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 100% కూడా అర్హుడు. ఎందుచేతంటే ఆయన ఈ జాబ్లో ఉన్న ఆయన కమిట్మెంటు, ఆయన డెడికేషన్ అటువంటిది.
ఈవేళ ఆయనకు అవార్డు వచ్చిందంటే ఆయనకే కాదు, మనందరికీ, మన స్కూల్కి, మన యాజమాన్యానికి కూడా ఒక గౌరవ అవార్డు వచ్చినట్టు లెక్కే. పెద్దలు చెప్పారు, ఇంకా పెద్ద పెద్ద అవార్డ్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇటువంటి వ్యక్తులు మన స్కూల్స్కి చేయటం, మన మేనేజ్మెంట్లో ఉండటం మనందరికీ కూడా పెద్ద అసెట్. గ్రహీతగా ఉన్నట్టుగా ఆయనకి ఈ సభాపూర్వకంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. ఒకప్పుడు అంటే దాదాపు 15-20 సంవత్సరాల క్రితం ఉత్తమ ఉపాధ్యాయుడు అంటే, ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత అంటే ఏనాడు స్కూల్కి వెళ్లకుండా నిత్యం రాజకీయ నాయకులతో లేకపోతే సమాజంలో ఏదో కార్యక్రమాలకు పోతా 10 మందితోటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఉన్నటువంటి వ్యక్తులకి ఆ రోజుల్లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చింది. రాను రాను ఒక 15 సంవత్సరాలు చూస్తే రియల్గా మెరిట్ ఉన్నటువంటి వ్యక్తులు, టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళు ఆ స్కూల్స్లో వాళ్ళు పనిచేసినటువంటి సంస్థల్లో వాళ్ళు సాధించినటువంటి విజయాలు, వాళ్ళ స్కూల్ పర్సంటేజ్, తను చెప్పినటువంటి సబ్జెక్టులో వచ్చినటువంటి రిజల్ట్స్, ఇవన్నీ చాలా మారినాయి. సిస్టమ్స్ మారినాయి. ఇప్పుడు వచ్చేవాళ్ళు అందరూ కూడా మెరిట్ మీద, ఈ రికమెండేషన్లకి చాలా తక్కువ పర్సంటేజ్ ఉండి జరుగుతాం. ఇంకేంటంటే ఒకప్పుడు 20-25 ఏళ్ళ క్రితం అయితే మా ఏరియాలో చాలా మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అంటే వచ్చి చెప్పాలి, పల్లోడు చెప్పాలంటే చెప్పిన సందర్భాలు ఉన్నాయి, వచ్చిన ఉంది. దానికి అవార్డు గవర్నమెంట్ ఇవ్వక్కర్లేదు, మీకు మీరే అవార్డు ఇచ్చుకోవడానికి దానికి అర్హత ఉందని చెప్పి సభాపూర్వకం తెలియజేస్తాం. ఇంకా 38 సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాల క్రితం వేసి రుద్దేస్తున్నారు. కానీ అసలు ఆ క్రీడ, ఒక స్పోర్ట్స్ అనేది ఒక మనిషి యొక్క లైఫ్ స్టైల్ మొత్తం మారుస్తుంది. అతన్ని మెంటల్ ఫిట్గా, ఫిజికల్ ఫిట్గా కాకుండా మెంటల్గా ఫిట్గా ఉండడానికి తయారు చేసేది క్రీడ. అలవాటు అయ్యేది ఓన్లీ క్రీడల్లోనే, గేమ్స్లోనే. గెలిపోవటం అలవాటు అయిన తర్వాత కష్టపడటం, నిరంతరం శ్రమించడం, ఇవన్నీ కూడా మళ్ళీ మనం గెలాలంటే మళ్ళీ శ్రమించాలి అని, నిరంతరం శ్రమించాలి అని నేర్పించే ఒక ప్రక్రియ క్రీడలు. మన శేఖర్ రాజు గారి గతంలో కూడా క్రికెట్ యాక్టివిటీ చేసేవారు, పిల్లలు తయారు చేశారు. మరి ఈయన క్రికెట్ పట్టుకున్నప్పుడు అతనికి తెలుసు ముందు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్తో క్రికెటే, మనం డబ్బు సంపాదించాలన్నా ఏం చేయాలన్నా మనకు ఒక బేస్మెంట్ క్రికెట్ అనేసి ఆ రోజుల నుంచి కూడా ఆయన అదే క్రికెట్ను పట్టుకొని ఉంటే ఈరోజు ఆయన స్థాయి అంటే కమర్షియల్గా చాలా బాగుండేది. కానీ పెద్దలందరూ చెప్పినట్టు ఎప్పుడో ప్రాచీన క్రీడైన, మోడీ గారికి అత్యంత ఇష్టమైన క్రీడైన మల్లకమ్మని ఈవెంట్ ఎత్తుకొని దాన్ని పేద పిల్లలు అంటే గవర్నమెంట్ స్కూల్ వచ్చే పిల్లలు పట్టుకొని పొద్దున్న సాయంత్రం వారు అంటపడి కష్టపడి వాళ్ళు తయారు చేయడం, అంతేకాకుండా ఆరోగ్యానికి కావాల్సిన స్కిప్పింగ్, ఇవన్నీ కూడా నాన్ కమర్షియల్ గేమ్స్. ఇక్కడే మనం చూడొచ్చు. ఆయనకి ఈ రోజు అంటే అవార్డు వచ్చింది. నాకు యాక్చువల్లీ ఇది పెద్ద, నా దృష్టిలో ఇది పెద్ద అవార్డు రివార్డు కాదు. ఆయన వ్యక్తిత్వం, ఆయన వ్యక్తిగతం నేను దగ్గర చూసిన వ్యక్తి. నేను ఒక 5 సంవత్సరాలు ఇదే క్యాంపస్లో ఆయనతో జర్నీ చేశాను. నేను ఎప్పుడూ కూడా ఆయన అవార్డుల కోసం, రివార్డుల కోసం పని. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సమయాన్ని మా కేటాయించి శేఖర్ రాజు గారిని అభినందించినందుకు ధన్యవాదాలు సార్. పద్మనాభరాజు గారు, ఆనంద పద్మనాభరాజు గారు. 2022లో నేను మొట్టమొదటిగా స్టేట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇక్కడే నాకు సన్మానం చేశారు. అంటే ఎంతోమంది అన్నారు, మా క్లాస్మేట్స్ అందరూ డాక్టర్స్ అన్నారు. అంటే చాలామంది ఇది ఒక దేవాలయం, ఎన్నో వేల మంది తయారై ఇక్కడి నుంచి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన వాళ్ళలోనూ లేకపోతే అక్కడ గుర్తింపు కూడా ఇక్కడ ఇదే డాష్ నుంచి చాలామందికి గుర్తింపు జరుగుతూ ఉంది. అటువంటి యాజమాన్యంలో పనిచేస్తున్న శేఖర్ రాజు గారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. పనికొచ్చి పిల్లవాళ్ళుగా మా పిల్లలు తయారవ్వాలనే భావన ఏ తల్లిదండ్రులు లేదు ఈరోజు. అయితే
కొద్ది గొప్ప ఇటువంటి సంస్థల్లో ఇటువంటి ఉపాధ్యాయులు ఉండటం వల్ల జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి పిల్లలు తయారవుతున్నారంటే అటువంటి టీచర్స్, డెడికేటెడ్ టీచర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో. నేను శేఖర్ రాజు గారిని విశ్వామిత్రుడు అంటున్నాను. ఎందుకంటున్నానో చెప్తా. ఎందుకంటే విశ్వామిత్రుడు దశరథ మహారాజు దగ్గరికి వచ్చాడు. వచ్చి రామలక్ష్మణులు పంపించు, మేము పెద్ద మహాయజ్ఞం చేస్తున్నాం, దాన్ని పాడు చేయడానికి రాక్షస సంహారం చేయాల్సి ఉంది, తప్పనిసరిగా రామలక్ష్మణులు పంపించమని దశరథ మహారాజును అడుగుతాడు. ఏదైతే ఉందో దానికి కూడా ఆల్మోస్ట్ సాంప్రదాయబద్ధంగా ఆల్మోస్ట్ ఎవ్రీ 3 ఇయర్స్కి తప్పనిసరిగా ఒక బెస్ట్ టీచర్ అవార్డు వస్తుంది. అలాగే లాస్ట్ ఇయర్ అయితే ఇద్దరికి వచ్చింది, అంతకుముందు సంవత్సరం వరకు వచ్చింది. అదే అసోసియేషన్లో పనిచేస్తున్నటువంటి శేఖర్ రాజు గారు రావడం అనేది ఆ పరంపర ఏదైతే ఉందో ఆ పరంపరను కొనసాగించినటువంటి శేఖర్ రాజు గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. నిజంగా అటువంటి భాగ్యం అంటే శేఖర్ రాజు లాంటి ఒక నిస్వార్థ ఒక ఉపాధ్యాయునికి అవార్డు ఇచ్చే భాగ్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కలిగిందని చెప్పి నేను భావిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇదే భాగ్యం మన కేంద్ర ప్రభుత్వానికి కూడా కలిగి ఈయన సేవల్ని గుర్తించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఆయన కాంట్రిబ్యూషన్ ప్రత్యక్షంగా చూసిన వ్యక్తుల్లో నేను ఒకడిగా, ఎందుకంటే దాదాపు ఈయన తయారు చేసిన లేకపోతే రోప్ స్కిప్పింగ్ అప్పుడు కానీ లేకపోతే తర్వాత మల్కం కానీ ఏది తీసుకున్నా బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ రేషియో తీసుకున్నప్పుడు మెజారిటీ అనేది ఆడపిల్లలు అవటం. అండ్ ఇన్ని సంవత్సరాల్లో కూడా నాకు తెలుసుండి ఆ పిల్లలతో పాటు ఏ పేరెంటు వెళ్ళుండరండి. ఎందుకంటే ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళేది మన శేఖర్ రాజు అనే ఆ ధైర్యం అనేది ఆ తల్లిదండ్రులకు ఉండటం వలన మరి ప్రతి ఒక్క విద్యార్థులను కూడా ఆయన వెనకాల ధైర్యంగా పంపించి నిజంగా ఆ మెరిట్ అనేది కూడా తీసుకుని రావటంలో తల్లిదండ్రుల సహకారం ఉంది. అదేవిధంగా ఇటువంటి సహకారం ఉందంటే ఇందాక చెప్పినట్టుగా ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఏదైతే మనం ఒక ప్లాట్ఫామ్ మీద పనిచేస్తున్నామో మన కొలీగ్స్ వాళ్ళు కూడా ఈయన ఎదిగే క్రమాన్ని వాళ్ళ ఉన్నతిగా భావిస్తూ వెనకుండి నడిపించిన ఈ SCHBRM స్కూల్ 50 మంది సిబ్బందికి, అదేవిధంగా నిజంగా ఈరోజు నాకు ఇంకొక హ్యాపీ థింగ్ అనిపించింది ఏంటంటే చాలా రోజుల తర్వాత నేను ఈ స్కూల్కి వచ్చాను. నిజంగా కూడా హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు గారు దీన్ని ఓన్ చేసుకుని దీన్ని తీర్చిదిద్దుతున్నటువంటి మీ సర్వీసెస్కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. మీలాంటి నిజంగా నాకు అనిపించింది ఈ స్కూల్లోకి ఈరోజు వచ్చిన తర్వాత మళ్ళీ ఇటువంటి స్కూల్లో నేను చదివితే బాగుండని చెప్పి నాకు అనిపించిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏదైనా ఒక పెద్ద మీటింగ్ వచ్చేటప్పటికి అక్కడ మాల్కం పూలు, హ్యాంగింగ్ మాల్కం పూలు ఏలాడుతూ ఉండేది. ఇదేంటి ఇప్పుడు ఇలాగే ఏలాడుతుంది, వర్షంలో తడుస్తుంది, ఎండలో ఎండుతుంది అనుకునేవాడు. ఆ తర్వాత ఏదైనా ఇక్కడ సమావేశాలు అవి ఏర్పాటు చేసినప్పుడు ఆ పిల్లల యొక్క ప్రతిభ నేను చూసినప్పుడు చాలా సంతోషించాను. అప్పుడే ఈయనకి అవార్డులు అనేవి రావాల్సి ఉంది అనేది నేను మనసులో అనుకోవడం జరిగింది. అయితే ఏంటంటే మా విద్యా వ్యవస్థలో అవార్డ్స్ అప్లై చేస్తేనే వస్తాయి, సెలెక్ట్ చేసి రావడం అనేది ఈ మధ్యకాలంలో కొద్దిగా జరుగుతుంది, కానీ అంతకు మించి లేదు. ఎలా ఉంటారు ఏంటి అనే బాధ నాకు లేదు. ఆయన ఏం చేద్దంటే శేఖర్ రాజు గారు అన్నీ చూసుకునేవారు, ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఉండేవారు. మరి ఆయనకి స్టేట్ అవార్డు అనేది చిన్నదిగానే నేను భావిస్తున్నాను. ఈ పెద్దల సమక్షంలో జరిగే, ఇంతమంది సమక్షంలో జరిగే అవార్డు కన్నా పెద్దది ఇది చాలా గొప్పని అందరి చేత ప్రశంసలు పొందటం నాకు ఆయన క్లాస్మేట్గా, ఫ్రెండ్గా గర్వంగా ఫీల్ అవుతూ ఈ అవకాశం ఇచ్చి పెద్దలందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. క్రీడలు అనేది నేను ఇక్కడే చూడడం జరిగింది, నేను ఎక్కడా చూడలేదు. ముఖ్యంగా ఆయన చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టు మహిళలకి
ఏదైతే ఆడపిల్లలకి ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఎక్కడ టోర్నమెంటు నేషనల్స్ కానీ ఇంకా పైకి వెళ్ళినప్పుడు కూడా టోర్నమెంట్కి పిల్లల్ని తీసుకెళ్ళి మళ్ళీ భద్రంగా తీసుకురావడం విషయంలో శేఖర్ రాజు గారు, రాంభద్రరాజు గారు, వాళ్ళ టీం అంతా కూడా సక్సెస్. ఎక్కడ కూడా చిన్న ఎక్కడ ఇబ్బంది అనేది కలగలేదు. వాళ్ళు ఎన్నో టోర్నమెంట్లు చేశారు. ఈ ప్రాంతంలో ఈ క్రీడలకే సంబంధించి కాకుండా సామాజిక సేవ, ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మనకు ఉత్తరాఖండ్ ఇబ్బందులు కానీ వరదలు కానీ ఇటువంటి వచ్చినప్పుడు ఆ పిల్లలతో ఆయన పర్మిషన్తో ఏదైతే రోప్ స్కిప్పింగ్ అనేది ఉందో నరసాపురం స్వర్ణాంధ్ర కాలేజీలో కానీ అలాగే పెన్నాడు ఇంజనీరింగ్ కాలేజీకి కానీ పిల్లలు తీసుకెళ్ళి అక్కడ ప్రదర్శనలు ఇచ్చి డొనేషన్స్ అనేది వాళ్ళ నుంచి మేము పోగు చేసి వాళ్ళకి పంపించడం జరిగింది. ఆ అవకాశం ఇచ్చినటువంటి ఎస్ఏహెచ్ బీరం కానీ డిఎన్ఆర్ సంస్థలకు కూడా ఆయన కోఆపరేట్ చేసినటువంటి యాజమాన్యానికి, ముఖ్యంగా శేఖర్ రాజు గారు చేసేటువంటి ఈ క్రీడా కార్యక్రమాలు కానీ టోర్నమెంట్లకి మరి వెనకుండి డిఎస్ గారు, వాళ్ళ మిత్రులు, ఇంకా అనేక మంది మాస్టర్లు వారందరూ కూడా సంపూర్ణంగా ఈ స్కూల్తో పాటు అనేక మంది ఆయనకి కోఆపరేట్ చేయడం జరిగింది. అలాగే మిగిలిన పాలకవర్గ సభ్యులు వారందరూ కూడా నాకు ఈ రోజుని ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని నాకు ఈ గౌరవం రావడానికి వారి ప్రాంతాలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత అవకాశం వచ్చింది అంటే ముందుగా మనకి ఉద్యోగం లేనట్లయితే బయటికి ఏదో ఫీల్డ్లో మనము ఏదో ఒకటి చేసుకోవాలి. కానీ ఆ అవకాశం ముందుగా మన చెప్పారు ముందరే ఏంటంటే ఎక్కడ ఒక చోట అవకాశం పోయినా కానీ ఎయిడెడ్ స్కూల్లో ఈ డిఎన్ఆర్ కాలేజీ అంత పెద్ద ఇన్స్టిట్యూషన్లో అసోసియేషన్లో మాకు ఈ స్కూల్లో ఈ రకమైన అవకాశం రావడం అనేది వచ్చారు. అలాగే ఎంతోమంది మెంబర్స్ వచ్చారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా వాళ్ళందరూ కూడా నాకు ఇచ్చిన సహకారం ప్రకారమే ఈ రోజుని ఈ గౌరవం పొందడానికి ప్రధాన కారణమని భావిస్తూ, అలాగే ఇంకొక విషయం చెప్పాలండి, దీంతో పాటు మన అసోసియేషన్తో పాటు మా వ్యాయామ మిత్రులు అందరూ కూడా నాకు హెల్ప్ చేశారు. ఎప్పుడు కూడా మనకి ఆ గౌరవాన్ని ఎప్పుడు ఇచ్చారు. అలాగే భీమవరం అనేది మీకు అందరికీ తెలుసు. భీమవరం అంటేనే ఒక గొప్ప ఆంధ్రప్రదేశ్లోనూ ఒక పేరున్న ఊరు. ఈ ఊరు పెట్టిన మొత్తం ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ కాడి నుంచి అందరూ కూడా భీమవరం అంటే చాలా గొప్పగా చెప్పుకుంటారు. నేను పేరున వాళ్ళకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలన్నా, ఒక భీమవరానికి పేరు రావాలన్నా కానీ దాతల సహకారం లేకపోతే మనం ఏం చేయాలండి. ఎంత మనం ఖర్చు పెట్టినా ఇది ఏంటంటే చిన్న విషయం కాదు. పెద్ద పెద్ద గవర్నమెంట్లు చేయడం జరిగింది. వారందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా చెప్పాలంటే నాకు ఇవాళ మా గురువులు ఉన్నారు. ఇక్కడ నాకు గురువులు ఉన్నారు చాలామంది. ఏంటంటే మా నరసింహరాజు గారు మా హెచ్ఐఎం హై స్కూల్లో మా ఫాదర్తో కొలీగ్గా ఉన్న నరసింహరాజు గారు, ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన హనుమంతరావు గారు ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం మీ అందరినీ. అలాగే మా ట్రైనింగ్లో మాకు ఎంతో ఆప్తులు, మాకు మార్గదర్శి మా గోలకృష్ణరాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వాళ్ళని బతిమాలుకునే పరిస్థితి మనకు వచ్చిందండి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పేరెంట్స్ గుర్తించాలి. పేరెంట్స్ గుర్తించలేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందండి. కాబట్టి ఇక్కడ ఉంటేనా పిల్లలకి ఆటలు ఉంటే డెఫినెట్గా మనం మంచి పొజిషన్లోకి వెళ్తారు. అలాగే నాలెడ్జ్ ఉంటుంది. బయట 10 చోట్ల తిరిగేటప్పటికి ఆటోమేటిక్గా వాళ్ళకి మంచి నాలెడ్జ్ వచ్చి గొప్ప వాళ్ళుగా తయారవుతారని నా ఉద్దేశం. ఫస్ట్లో మనకి ఏమి చేయాలి అనేది నేను ఆలోచించి ఫస్ట్ రోప్ స్కిప్పింగ్ అనేది ఉంటే కనుక మనం ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా మనం ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు అనేది మొదలు పెట్టడం జరిగింది. అప్పుడు మొదలుపెట్టినప్పుడు చాలామంది విమర్శించారు కూడా, ఎక్కడా లేని స్కిప్పింగ్ చేయించడం ఏంటి అనే ఉద్దేశం. దీంట్లో 950 రకాలు ఉన్నాయండి. ఆ రకాలన్నింటినీ కూడా క్రోడీకరించి డెమో చేసి మ్యూజిక్ మీద కంపోజ్ చేసి రాష్ట్రం అంతా తిరిగి చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ నాకు బాగా హెల్ప్ చేసి ఎట్టి పరిస్థితుల్లోని నా వెనకుండి నడిపించిన, మన ముందుండి నడిపించిన, వెనకుండి అనకూడదు, ఎందుకంటే మా మిత్రుడు డిఎస్ రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఎందుకంటే ఫస్ట్ మేమిద్దరం స్టార్ట్ చేసామండి రోప్ స్కిప్పింగ్, తర్వాత మిగిలిన క్రీడలు స్టార్ట్ చేసాం. ఉమెన్స్ క్రికెట్ స్టార్ట్ చేసాం. అలాగే ఉమెన్స్ క్రికెట్ చాలా మంది క్రీడాకారులు ఇప్పుడు కోచ్లుగా ఉన్నారు ఉమెన్స్ క్రికెట్లో. అలాగే ఉమెన్స్ క్రికెట్ చాలా మంది ఉన్నారండి, తయారయ్యారు. తర్వాత వచ్చి ఇప్పుడు మాల్కమ్ చేసాం. మాల్కమ్ అనేది ఇప్పుడు నేషనల్ గేమ్స్లో గత 4 సంవత్సరాల నుంచి, అంటే ఎస్పెషల్లీ లాస్ట్ 3 years టోటల్ టీమ్, ఆంధ్రప్రదేశ్ టీం అంతా చేయవలసింది మీరే. ఇప్పుడు సన్మానం పెద్దలు అయిన తర్వాత 6 సార్లు సిబ్బంది చేయాలి. వారందరినీ కొంత స్టేజ్ మీద సాధారణంగా అనుమతిస్తున్నాం. మరి వీరి యొక్క ఆదరణతో, వారి కృషితో ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలని